చేయకూడదు కదా, దాంతో ఏం నష్టం ఉంది? బోర్డు పెడితే నీ ఆస్తి మాదే ఆస్తి నీదేమన్నా ఉందా చెప్పండి. నీదేమన్నా గవర్నమెంట్ అంటే పబ్లిక్ బస్సులు ఎందుకు ఏమో నీకు ఇచ్చినావు. కరెక్టే. నువ్వు బోర్డు పాత్రలేదు, నువ్వు పాతాలంటే ఆ బోర్డు తీపిస్తా సరే. మీరు చెప్తున్నారు కదా, మీకేం సంబంధం ఉంది? ఎవరికి? పబ్లిక్ నేను పబ్లిక్ ని. నువ్వు అంపిలేవా? నేను అడగను. నేను నీకు ఏం చెప్తా అంటే నేను చెప్పేది నీకు ఒకటే, నీ ల్యాండ్ ఇది నీకు కావాలనుకుంటే నువ్వు గవర్నమెంట్ తోటి ఆ బోర్డు తీపిచ్చి ఈ బోర్డు పెట్టి ఏముంది చూడు. మీరు కూడా ఇది చేయకూడదు కదా, మనకి ఎప్పుడు 100 years నుంచి ఉంది. దానికి బస్సులు కూడా చేస్తున్నావు. బస్సులు వెళ్తున్నావు సరే. గవర్నమెంట్ నువ్వెవడో నాకు చెప్పని నువ్వెవరు నాకు చెప్పని నేను పబ్లిక్ చెప్పినాం కూడా. గంటే పోయిందా? ఊరికే ఉంటే సాఫ్ చేసినారు. నీదైతే నీకు చెప్తా, గవర్నమెంట్ అది. గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ కాదని ఎట్లా మాట ఎవరు రాకుండా బోర్డు చూసి ఎవరు రాకుండా మీకేమని చెప్పాను? హౌసింగ్ బోర్డు అయితే అమ్మిలేం ఇది. నేనేమంటున్నా, ఇంతకుముందు ఏమన్నా చేస్తాను. మీరు వచ్చి బోర్డు పాత్ర కాదు కదా, నీకు చెప్పినా కదా. నేను ఎవరు వచ్చి కూడా అట్లా కాదు అని చెప్పినా. నేను వాటికి అవసరం ఏంది మీకు ఆ రోజు మన వేసినప్పుడు ఏం చెప్పినాం? అవును, ఉన్నాయని చెప్పినాం. ఏమున్నాయి కాగితాలు ఆయన ఊక బస్సుల కోసం మీకు చేసుకుంటే అయిపోయానా? మళ్ళీ ఎందుకు పెడుతున్నారు? 400 years నుంచి ఉంది అది, ఇప్పుడు నుంచి కాదు. మొత్తం ఉంది, చూసుకోండి ఒకసారి. అట్లా లేకుంటే ఏం చెప్పండి. ఇది మీరు ఒకసారి చదవండి. ఒకసారి కాదు కాదు కాదు, ఇది చదువుకోండి ఒకసారి. మేమేం చదువుతామా? నీ దగ్గర కాగితం ఉంది కదా, నేను చెప్పేది నీ దగ్గర కాగితం ఉంది కదా, ఈ కాగితం తీసుకొని పోయి ఎంఆర్ఓ గారికి ఇచ్చి, సార్ ఇది మా ల్యాండ్ అంటే ఎంఆర్ఓ గారు వచ్చి ఫస్ట్ ఆ బోర్డు బీక్తాడు. గవర్నమెంట్ బోర్డు పీక్తాడు. పీకి నీ బోర్డు పెట్టుకో. జరగాలి.